అందరికీ నమస్కారం. నా పేరు గారచ్చిన్నారావు. 2 డేస్ అగ్రెంట్. ఈరోజు గడప గడప సేవిషన్లో భాగంగా 44వ రోజు అనమాట. 34 ఎపిసోడ్ని ఈరోజు మేము ముందుకు తీసుకొస్తున్నాను. ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటి అంటే సెల్ఫ్ టాక్. ఈ సెల్ఫ్ టాక్ ని బయట మనుషుల్లో అంటే పాజిటివ్ అఫర్మేషన్స్ అంటారు దీన్ని. కొంతమంది పాజిటివ్ యాటిట్యూడ్ అంటారు, కొంతమంది బిలీఫ్ సిస్టమ్ అంటారు. ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ద సీక్రెట్ అనే పుస్తకంలో అయితే నువ్వు ప్రతిదీ నమ్మాలి, నువ్వు పాజిటివ్ ఆకర్షించాలి, నువ్వు ఏదైతే నమ్ముతావో ఏదైతే ఆకర్షిస్తావో అదే జరుగుతుంది అని చెప్పేసి ఆ పుస్తకంలో ఉంటుంది. అదే విధంగా ఇప్పుడు దాకా ఒక వీడియో ప్లే చేశాను. ఎవ్రీడే మార్నింగ్ ఒక 5 మినిట్స్ ఒక మంచి శబ్దం, మంచి మంచి మాటలు వినమన్నారు. పాజిటివ్ గా మనం మాట్లాడే మాటలు పాజిటివ్ ఉండాలి, మనతో ఎవరైనా చెప్పే మాటలు కూడా పాజిటివ్ ఉండాలి. అలాంటి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, అలెగ్జాండర్ ది గ్రేట్ గురించి చెప్పారు. అలెగ్జాండర్ ది గ్రేట్, అలెగ్జాండర్ అనే ఒక రాజు ది గ్రేట్ గ్రేట్ గా మారాడు. ఎలా మారాడంటే వాళ్ళ మదరు చిన్నప్పటి నుంచి అతను చిన్నప్పుడే చెప్పిందంట, నువ్వు పుట్టింది నువ్వు ఊరికనే పుట్టలేదు, ఈ ప్రపంచం మొత్తాన్ని జయించడానికి నువ్వు పుట్టావు అని చెప్పేసి ఆ తల్లి ఆ బిడ్డకి చెప్పినప్పుడు ఆ బిడ్డ అదే రిసీవ్ చేసుకున్నాడు. నేను ఊరికనే పుట్టలేదు, ప్రపంచం మొత్తం నేను జయించాలి అని ఆలోచన చేశాడు. అలానే యుద్ధం చేసుకుంటూ ఒక్కో దేశాన్ని ఆక్రమించుకుంటూ వచ్చి వచ్చి అన్ని దేశాలను ఆక్రమించేశాడు అలెగ్జాండర్. ప్రపంచం మొత్తాన్ని జయించేశాడు. కొంతమంది అంటారు ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ కూడా ఇట్లా 2 చేతులు ఖాళీగా పెట్టి చనిపోయాడు, అంటే ఉత్త చేతులు పెట్టుకొని వెళ్ళాడు. ఆ దాని అర్థం ఏంటంటే డబ్బు గురించి ఆలోచించేమాకండి, మనం వస్తూ వస్తూ ఏం తీసుకురాము, పోతూ పోతూ ఏం తీసుకెళ్ళము, మనం ఉత్త చేతులతో వస్తాము, ఉత్త చేతులతో పోతాము. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ కూడా ఏమి తీసుకెళ్ళకపోయాడు అని కొంతమంది దాన్ని ఇలా వక్రీకరిస్తా అంటారు. నేనేమన్నానంటే మనం ఉత్త చేతులతో వచ్చాం, ఉత్త చేతులతోనే వెళ్తాం, కానీ ఏమి తీసుకురాము, ఏమి తీసుకెళ్ళాం, ఒకటి మాత్రం చేయగలం. మనం వచ్చేటప్పుడు ఖాళీగా వచ్చాము, సంపాదించి పిల్లలకి భార్యకి మొత్తం ఫ్యామిలీ మొత్తానికి ఇచ్చి పోయేటప్పుడు ఉత్త చేతులతో వెళ్ళినా ఏమి మిగిలిచ్చి వెళ్ళామనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు వాళ్ళ లైఫ్ కి ఎలా వాళ్ళు ఎంజాయ్ చేశారు, వాళ్ళ లైఫ్ ని ఎలా లీడ్ చేస్తున్నారు. పేదరికంలో మనం తాత పుట్టాడు, అదే పేదరికంలో చచ్చిపోయాడు. మన తాత పుట్టాడు, అదే పేదరికంలో పుట్టాడు, అదే పేదరికంలో చచ్చాడు. మన నాన్న పుట్టాడు, అదే పేదరికంలో పుట్టాడు, అదే పేదరికంలో చచ్చాడు. బట్ నా వరకు వచ్చేలకే నేను పేదరికంలో పుట్టాను, బట్ పేదవాడిగా చావకూడదని ఇప్పుడు కాదు, నేను ఆల్రెడీ చెప్తున్నాను. నేను 6th క్లాస్లో 6వ తరగతిలోనే మా ఊరి గుడిసె నా కళ్ళ ముందు ఒక గాలివానకి కూలిపోతున్న సమయంలోనే గట్టిగా ఇక్కడ బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయాను. అప్పటి నుంచి నేను నా పాజిటివ్ యాటిట్యూడ్, నాకు ఇదంతా తెలీదు, ఈ కాన్సెప్ట్ అంతా తెలీదు. బట్ చిన్నప్పటి నుంచి నాకున్న కాన్సెప్ట్ ఏంటంటే నేను ఏదైనా కూడా పాజిటివ్గా ఆలోచిస్తాను, నెగిటివ్గా ఆలోచించను. నా బాడీ మొత్తం ఫుల్ పాజిటివ్ అనమాట. ఏది సాధిస్తాను అంటేనే కానీ ఇది నా వల్ల కాదు, నా చేత కాదు, నాకు కుదరదు, నాకు రాదు, నాకు అవ్వదు, ఇనే ఈ నకారాత్మకమైన ఆలోచన నాకు ఫస్ట్ నుంచి లేవు. ఇప్పుడు కొన్ని కొన్ని వీడియోల్లో సబ్ కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్, సకారాత్మం, నకారాత్మం ఇలాంటి మాటలన్నీ వింటున్నాం కానీ సైంటిఫిక్ గా. బట్ ఇవి ఇంత ముందు నుంచే నాకు లేవు. నకారాత్మం, నకారాత్మం అంటే నో అంటాం, ఇది అవ్వదు, నాకు కుదరదు, నాకు కాదు, నాకు చేత కాదు, నాకు రాదు అనే మాట నా 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 లైఫ్ లో ఎప్పుడు నేను అనుకోలేదు, అనుకోను కూడా ఫ్యూచర్ లో. ఎందుకు అనుకోనంటే నా నా మైండ్ సెట్ చిన్నప్పటి నుంచి అట్లా ఉంది. మరి బై బర్త్ ఎట్లా ఉన్నానో నాకు తెలియదు కానీ నాలో వచ్చిన చేంజెస్ నాకు ఊహ తెలిసిన కానీ కూడా నేను ఏదైనా అనుకుంటే సాధిస్తాను, ప్రతిదీ సాధిస్తాను. ఏది అనుకుంటే అది చేస్తాను, నేను అనుకోకపోతే నేను చేయను. బట్ నేను ఏదైనా నా దగ్గరికి ఆపర్చునిటీ వచ్చే మాత్రం వదిలిపెట్టాను. నా దగ్గర వచ్చే అవకాశాన్ని, సేమ్ షాప్ అనే అవకాశం వచ్చినప్పుడు కూడా వదిలిపెట్టకుండా తీసుకున్నాను. ఈరోజు సాధించుకున్నాను. అలా అని చెప్పేసి వచ్చిన అవకాశాలలో తీసుకోవడం కాదు. ఉదాహరణకు కొంతమంది సేమ్ షాప్ చేస్తూ నిన్న నాకు ఒకతను వేరే కంపెనీ గురించి పెట్టాడు. మా గైరా బ్రదర్ లోనే ఒక అతను అనమాట. అతను ఆల్రెడీ సేమ్ షాప్ చేస్తూ ఆ వేరే వేరే చోట చేరాడు, నా దగ్గర చేరాడు కదా. మళ్ళీ వేరే కంపెనీ గురించి నా ఇది కూడా చేసుకున్నా ఏదో చెప్పి అనేది చెప్తున్నాడు.
జెట్ పే అంట, ఇది ఫోన్ పే లాగా ఉంది అది అది ఈ జెట్ పే అని, నెక్స్ట్ రకరకాలుగా కరాయల్ చిట్ ఫండ్ సంథింగ్ సంథింగ్ ఏదో చాలా కంపెనీలు, వచ్చిన కంపెనీలు నాకు వస్తూ ఉంటాయి ఆపర్చునిటీస్ కింద. అదంతా నాకు వచ్చే ఆపర్చునిటీ అనుకోవడం నా భ్రమ. నాకు ఆల్రెడీ అవకాశం వచ్చేసింది. సేమ్ షాప్ అనే ఒక నెట్వర్క్ మార్కెటింగ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ అనేది వచ్చేసింది. వన్స్ దీంట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ వేరే వేరే అవకాశాలు తీసుకోకూడదు. ఇదే దీంట్లో నేను సాధించాలి, దీంట్లో నేను విజయం సాధించాలని ఒక తలంపుతో వచ్చాను. ఈరోజు సాధించుకొచ్చాను. ప్రతిరోజు పాజిటివ్గా మనం స్టార్ట్ చేయాలి, పాజిటివ్గా అనుకోవాలి. ఒకవేళ మన పట్ల ఎవరైనా నెగిటివ్ మాట్లాడినా, కొంతమంది నీకు రాదు, నీకేం అవ్వదు, నీకు చేత కాదు, నీకు ప్లాన్ చెప్పడం రాదు, నువ్వు వేస్ట్, ఒకటింటి కూడా కావు అని ఇలా కూడా కొంతమంది మాట్లాడే వాళ్ళు ఉంటారు. బట్ ఆ మాటలని నువ్వు పాజిటివ్గా తీసుకునే ఒక ఇక్కడ నీ మైండ్ సెట్ ఎలా ఉండాలి. ఎలా ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ థామస్ ఆల్వా ఎడిసన్ వాళ్ళ మదర్ కి ఒక చిన్న లెటర్ వచ్చింది. ఎవరి దగ్గర నుంచి? థామస్ ఆల్వా ఎడిసన్ వాళ్ళ స్కూల్ టీచర్స్ ఆ లెటర్ లో వాళ్ళ పిల్లవాడి గురించి రాసి పెట్టాడు. రాసి పెట్టేసి ఏం రాశారంటే, మా నీ పిల్లవాడు తిక్కల తిక్కల క్వశ్చన్లు వేస్తున్నాడు, అతి తెలివిగా క్వశ్చన్లు వేస్తున్నాడు. సో మీ పిల్లవాడు మందబుద్ధి గలవాడు, చెప్పింది అర్థం చేసుకోవట్లేదు, పదే పదే అడిగింది అడిగింది అని సాగొడుతున్నాడు అని ఆ లెటర్ రాసి వాళ్ళ అబ్బాయికి చేతికి ఇచ్చేసి వాళ్ళ మదర్కి మనీ పంపించారు. మనోడు అంత అది చదవకూడదు అన్నప్పుడు చదవకుండా వెళ్ళి తల్లికి ఇచ్చేసాడు. తల్లి ఆ లెటర్ చదివిన తర్వాత పిల్లోడికి చెప్పింది, అమ్మా ఏముంది దాంట్లో, ఏమని మా టీచర్ చెప్పిందంటే, అప్పుడు ఆ లెటర్ని మార్చి చెప్పింది. ఏమని మార్చి చెప్తుంటే, మీ పిల్లవాడు చాలా తెలియగలవాడు, మేము మీ పిల్లవాడికి పాఠాలు చెప్పేంత స్థాయిలో తెలివితేటలు మాకు లేవు, మీ పిల్లవాడు అంత గొప్పవాడు అని చెప్పేసి రాసింది అంటే అన్నట్టుగా మార్చి చెప్పేసి, బాగా తెలియగలవాడ, బాగా మంచి ప్రయోజకుడు, నీకు చదువు చెప్పేంత స్థాయి మీ టీచర్కు లేదంట, అందుకే అక్కడి నుంచి స్కూల్ మానేసి ఇంకో చోట చేర్చుకోమన్నారు. అంటే వాస్తవానికి ఏముంది, మీ పిల్లాడు మందబుద్ధోడు, మా స్కూల్లో పనికిరాడు, వేస్ట్, ఇక తీసి పడేసే అని ఇక్కడి నుంచి వెళ్ళిపో, మీ అబ్బాయిని తీసుకెళ్ళిపోండి అని చెప్పి రాస్తున్న లెటర్ని వాళ్ళ తల్లి నెగిటివ్ విషయాన్ని పాజిటివ్ విషయంగా పిల్లవాడికి మార్చి చెప్పినప్పుడు, ఆ పిల్లవాడి 9 సంవత్సరాల వయసులో ఆత్మస్థైర్యం పెంపొందించుకొని ఆ నెగిటివ్ విషయాన్ని పాజిటివ్ గా కన్వర్ట్ చేసుకొని, సో ఇంకా 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 తన వెళ్ళే మార్గాన్ని బాగా పాజిటివ్ గా తీసుకొని, ఈరోజు ప్రపంచంలో ఎవరు చేయని గొప్ప పని విద్యుత్ బల్బుని కనుక్కున్నాడు. విద్యుత్ బల్బు కూడా అది కదా 10,000 సార్లు ప్రయత్నించి కొనుక్కున్నాడు. బట్ మనం ఏం చేస్తామంటే, మన అప్లయన్స్ లో ఏదైనా ఒక విషయం చెప్తే ఆ విషయాన్ని పాజిటివ్ ని కింద వాళ్ళకి నెగిటివ్ గా చేర్చుతాం. అంటే మనకు అర్థమయ్యే విషయము పాజిటివ్ అని తెలుసు మనకి, కానీ మన పేరు కోసం, మన ఖ్యాతి కోసం, మన గొప్పతనం కోసం పైన అప్లైన్లు ఎవరో ఒకరిని చెడ్డగా మారిస్తేనే మనం గొప్పలుగా మారిపోతాం అనే ఉద్దేశంతో వాళ్ళ గురించి నెగిటివ్ ప్రచారం చేస్తాం. వీళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తాం. మన అప్లైన్ ఇట్లా అన్నాడు మీ గురించి, ఇట్లా అన్నాడు, మీరు దేనికి పనికిరామన్నారు, ఈ దేనికి వేస్ట్ అన్నాడు అని కొంతమంది నెగిటివ్ మాటలు, అన్న మాటలు కూడా అన్నట్టు తెలియపరుస్తారు. అలా అలా చెప్పడం వల్ల వాళ్ళ టీము, వాళ్ళ యొక్క వ్యక్తులు వాళ్ళే కోల్పోతారు. బట్ నేను ఎప్పుడు అలా చెప్పను. నా ఉద్దేశం, నేను ఎప్పుడైనా అప్లైన్ పట్ల పాజిటివ్ చూపిస్తాను. అప్లైన్ ఏదైనా మనకు చెప్పిన విషయాన్ని కింద డౌన్లైన్ కూడా అదే చెప్తాం. సో కొన్నిసార్లు కొంతమంది పేర్లు తీసుకొచ్చి గురించి డిస్కస్ చేస్తాడు. ఏమని డిస్కస్ చేస్తాడు? టైగర్, ఆ పర్సన్ ని కాంటెస్ట్ చేయించు, ఆ పర్సన్ ఖచ్చితంగా మీతో పాటు ట్రావెల్ చేస్తారు, ఈ పర్సన్ ఖచ్చితంగా నువ్వు ఫస్ట్ విన్నర్ నువ్వు చేయాలి. సో ఇలా పాజిటివ్ విషయాలు. సో ఆ విషయాన్ని మేము తీసుకున్నాక అదే విషయాలు చెప్తాం. టైగర్ ఖచ్చితంగా ఇగో ఈ పర్సన్ ఇట్లా అని చెప్పి చెప్పారు, కాబట్టి మీరు ఖచ్చితంగా కాంటెస్ట్ విన్నర్ అవ్వాలి, మీరే ఫస్ట్ విన్నర్ అవుతారు అంటే ఇలాంటి పాజిటివ్ విషయాలు ఏదైతే గురుజీ చెప్పాడో, సో ఇలాంటి విషయాలే మళ్ళీ రీచ్ చేస్తుంటాం. సో కొన్నిసార్లు తెలుసో తెలియకో కొన్ని మిస్టేక్స్ కూడా మాట్లాడతారు, అది కరెక్ట్ అప్లైన్స్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇంతకుముందు ఒక అప్లైనర్ ఉండేవాళ్ళు. సో ఎవరంటే నన్ను చేర్పించిన అప్లైనర్ అనుకోవచ్చు. ఆమె ఒకసారి నేను వేరే టీంలో ఉన్నప్పుడే, నేను ఒక పర్సన్ కి ఫాలోఅప్ కోసం వెళ్తుంటే, అంటే అగైన్ అగైన్ డీడీ కట్టిన వాళ్ళ కోసం కూడా మళ్ళీ వెళ్తున్నా, వెళ్ళండి మీరు రండి వర్క్ చేయండి, మీతో మేము ట్రావెల్ చేస్తామని పదే పదే వెళ్తుంటే, ఆ వ్యక్తి, ఆ మేడం అన్నారు, టైగర్, అప్పుడు నేను నేను డౌన్ లైన్ ఆపలేదు కదా సార్, మీరు పద్దాకలో వాళ్ళ గురించి చింతించకండి, బాధపడకండి, కొంతమంది మనల్ని సిల్వర్ చేయడానికి వస్తారు,
కొంతమంది మనల్ని ప్లాటినం చేయడానికి వస్తారు, కొంతమంది మన ధరలు చేయడానికి వస్తారు, కొంతమందిని మనల్ని లెవెల్ పెంచడానికి వాళ్ళు వచ్చిపోతారు అన్నట్టుగా చెప్పింది. సో కొన్ని కొన్ని సార్లు ఆ మాటలు నాకు ఇంతకుముందు నాతో అన్నారు కదా, ఆ మాటలు నిజమైనవి కూడా అనిపించింది. అరే ఆమె ఏ ఉద్దేశంతో అంత తెలియదు, కొంతమంది ఈ లెవెల్కి కొంతమంది ఈ లెవెల్కి వస్తారు పోతారు అని చెప్పి చెప్తుంది. ఆ ముందుగానే నెగిటివ్ అంటే ముందు ఏదైతే థింక్ చేసిందో అదే చెప్పేసింది. అదే జరిగింది కూడా అక్కడ. నేను చివరికి నేనే లేకుండా పోయాను. సో అలా అనవద్దు అనమాట. మనం వచ్చే వ్యక్తిని నిలబెట్టే వ్యక్తిగా మనం మాట్లాడాలి. ఈ వ్యక్తి డైమండ్ అవుతాడు, ఈ వ్యక్తిని మనం వదిలిపెట్టొద్దు, ఈ వ్యక్తి ఈ రోజు రాకపోయినా మళ్ళీ వస్తాడు, ఈ వ్యక్తి ఫ్యూచర్ లో వచ్చి పెద్ద టీం తయారు చేస్తాడు, ఈ వ్యక్తి ఒకవేళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఆగినా మళ్ళీ రీస్టార్ట్ చేస్తాడు, ఈ వ్యక్తి ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు, అతని లైఫ్ బాగుండేది అని ఇలా పాజిటివ్ వేలో. అందుకని మేము ఎప్పుడో ఆగిపోయిన వ్యక్తిని కూడా పదే పదే కలుస్తూ ఉంటాం. నేనైతే వదిలిపెట్ట. చాలా మంది అప్లయన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా వాళ్ళు అంటారు, ఎందుకు టైగర్ వాళ్ళు రానప్పుడు ఎందుకు తిరుగుతావు అని అంటుంటారు. బట్ నా ఉద్దేశము, ఒక వ్యక్తి ఒక పర్సన్ సేఫ్ షాప్ అనే బిజినెస్ లోకి ఒక డీడీ అమౌంట్ కట్టి వచ్చాడంటే ఆ వ్యక్తి ఏదో సాధించాలని వచ్చినాడే. ఏదో ఊరకనే డబ్బులు డబ్బులు ఎక్కువై ఉండి ఎవరు కట్టరు. అతను షాపింగ్ చేసాడు, కొద్ది రోజులు వర్క్ చేశాడంటే ఏదో సాధించాలి, ఏదో చేయాలని తప్పతో ఉన్న వ్యక్తి. బట్ ఆ వ్యక్తికి ప్రాపర్ గా మనం సాలిడ్ గా ఒక నాలెడ్జ్ బేస్ ఇవ్వకపోవడం వల్ల మాత్రం అతను వెళ్ళిపోతున్నాడు. మరి ఆ నాలెడ్జ్ బేస్ ఏమి ఇవ్వాలంటే ఒక 5 పాయింట్స్ 6 పాయింట్స్ నేను చెప్తాను ఈరోజు. ఎలా మనం ఒక వ్యక్తిని నిలబెట్టుకోవాలి, ఎలా చేయాలి అనేది ఈరోజు 5 పాయింట్స్ కూడా చెప్తాను, నోట్ చేసుకోవచ్చు. అందులో మొట్టమొదటి పాయింట్, ఒక వ్యక్తిని బిజినెస్ లో జాయిన్ చేయించినాక డ్రీమ్స్ డ్రీమ్స్ రాయించాలి. ఏదైతే కావాలనుకున్నాడో అది డ్రీమ్స్ రాయించాలి, డ్రీమ్ బోర్డు పెట్టించాలి. మూడోది సెల్ఫ్ టాక్. ఇప్పుడు ఏదైతే ఈ సెల్ఫ్ టాక్ నేను 5 సంవత్సరాల క్రితం చేసిన సెల్ఫ్ టాక్ ఉందో, సో ఇదంతా చూడండి అనుకున్నది అప్పట్లో తలస్తే దేవుడు అదే జరిగేలా చూస్తాడు. సో మనం పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మీతో మాట్లాడాలనుకుంటున్నాను. గోల్డ్ లెవెల్ అనేది అదేటో కాదు, సెల్ఫ్ టాక్. సెల్ఫ్ టాక్ అంటే సో ప్రతి వ్యక్తి కూడా ఏదైతే మాట్లాడతాడో అదే జరుగుతుంది అనమాట. సో మనం ఏది తలస్తే దేవుడు అదే జరిగేలా చూస్తాడు. చూడండి, గోల్డ్ లెవెల్లో నేను మాట్లాడి గోల్డ్ లెవెల్లో నేను మాట్లాడి జరిగేలా చూస్తాడు. కనిపిస్తుందా లేదు? ఎస్ ఆర్ నో? దేవుడు అదే జరిగే కనిపిస్తుందా లేదు? గోల్డ్ లెవెల్లో నేను ఏదైతే అన్నానో అవన్నీ నా లైఫ్ లో జరిగింది. ప్లాన్ హోల్డర్స్ మరియు 2 లక్షలు కాదు, 5 లక్షలు అయిపోయింది, 8 లక్షలు అయిపోయింది. నీకు ఇగో చూడండి, కోటి కోటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సేఫ్ షాప్ ద్వారా ఇచ్చే ప్రతి టార్గెట్ ని 20 మంది అంటే 20 మంది కాదు. లాస్ట్ ఇయర్ 70 మంది వెళ్ళి వచ్చాం. 20 మంది కాదు, 70 మంది టార్గెట్ విన్నర్స్. మళ్ళీ ఈసారి 100 మంది వెళ్తున్నాం. 100 మంది తప్పకుండా గెలుస్తున్నాను. మరియు ఈ యొక్క టార్గెట్ లో 20 సెల్ నంబర్ 949. సో ఈ విధంగా మీరు మీ కింద వచ్చిన టీం ని నిలబెట్టుకోవాలంటే మీరు చేయాల్సిన మొట్టమొదటి పని, వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి ఫస్ట్ చేయాల్సిన పని డ్రీమ్స్ రాయించాలి, డ్రీమ్ బోర్డు పెట్టించాలి, డ్రీమ్ పోస్టర్. మూడోది సెల్ఫ్ టాక్ ప్రిపేర్ చేయించాలి. ఈ 3 పనులు చేయాలి. ఫస్ట్ ఈ 3 పనులు చేస్తానికి రెడీగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? డ్రీమ్స్ రాయించడము, డ్రీమ్ పోస్టర్ పెట్టించడము, సెల్ఫ్ టాక్ చేయించడం. చేస్తానికి రెడీగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? రెండోది, ఆ వ్యక్తికి 7 డేస్ లెర్నింగ్ కోర్స్ ఇచ్చి రెండోది ఆ 7 డేస్ లెర్నింగ్ కోర్సులో ఉన్న డౌట్లన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అతనికి మైండ్ లో బుర్రలో ఏదైతే నెగిటివ్ థాట్స్ ఉన్నాయో, రకరకాల సమాజంలో ఉన్న డౌట్స్ అన్ని ఉంటాయి. ఆ డౌట్స్ అన్ని 7 డేస్ లెర్నింగ్ కోర్సులో ఉన్నవి. ఆ 7 డేస్ లెర్నింగ్ కోర్స్ పేపర్ ఇచ్చేసి పూర్తిగా అతనికి మొత్తం డౌట్స్ అన్ని క్లారిఫై చేయాలి. ఇది రెండోది. చేయడానికి రెడీగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? డ్రీమ్ పోస్టర్, సెల్ఫ్ టాక్ ఫస్ట్ది. రెండోది 7 డేస్ లెర్నింగ్ కోర్స్. ఎస్ ఆర్ నో? అండ్ మూడోది, ఆ వ్యక్తికి ఎఫ్ఐఎం చెప్పిన ప్రతి విషయాన్ని కూడా నీట్ గా బుక్ లో అర్థమయ్యేటట్టు రాపిచ్చేసి, ఎఫ్ఐఎం తో పాటు ఏ స్టెప్ ట్రైనింగ్ అండ్ వీలైతే కోర్ ట్రైనింగ్ కూడా, అవి కూడా ఆ స్లైడ్స్ కూడా చూపించేసి అతనికి నేర్పించే విధంగా నువ్వు ముందు నేర్చుకోవాలి. పర్సన్ టు పర్సన్ కూడా ట్రైనింగ్ వేయచ్చు. నువ్వే ట్రైనర్ అయిపో, నువ్వే ఏ స్టెప్ ట్రైనింగ్ ఇచ్చేసే, నువ్వే కో ట్రైనింగ్ ఇచ్చేసే. ఎస్ ఆర్ నో? ఒక వ్యక్తికి ఈ 3 పడాలి. ఎఫ్ఐఎం పడాలి, ఏ స్టెప్ ట్రైనింగ్ పడాలి, అండ్ కో ట్రైనింగ్ కూడా పడాలి. ఎస్ ఆర్ నో?
గురూజీ వాళ్ళు ఇచ్చేది నెలకోసారి మేము ఎట్లాగ ఇస్తాం, మేము ఇచ్చేది కాదు. నువ్వు కూడా ఆల్రెడీ ముందుగానే ఆ వ్యక్తికి పర్సన్ చెప్పేసే స్లైడ్స్ అన్ని కూడా. ఎస్ఆర్నో మరి ఈ మూడో పని చేయడానికి రెడీగా ఉన్నారా? ఎస్ మా Yes, గురుజీ. Yes, ఎస్ మా Guruji. Yes, Manoj. నెక్స్ట్ నాలుగోది, ఎవ్రీడే ఆ వ్యక్తిని జూమ్ కి తీసుకురావాలి. జూమ్ కి ఖచ్చితంగా మస్టర్ షిప్ కి తెచ్చుకోవాలి ఎవ్రీడే. ఆ ఎవ్రీడే యాక్టివిటీలో ఫస్ట్ జూమ్, నెక్స్ట్ అప్ లైన్ తో డౌన్ లైన్ తో ఎవ్రీడే కమ్యూనికేషన్ చేసే విధంగా, మంచి మాటలు మాట్లాడే విధంగా. అండ్ మూడోది ప్రతిరోజు వర్క్ లో ఉంచే విధంగా, అంటే 5 ప్లాన్లు 5 ఫాలోఅప్లు చెప్పే విధంగా. నాలుగోది ప్రతి రోజు జరిగే విషయాన్ని పాజిటివ్ గా తీసుకునే పాజిటివ్ కరెక్షన్ చేసిన విధంగా. అప్లైన్ దగ్గర నుంచి ఏదైనా వచ్చినప్పుడు నో అనకుండా, సో నేను ఇది అంటే అడ్డుకోవడం అలాంటివి చేయకుండా, ఏది చెప్పినా పాజిటివ్ తీసుకోవాలి. అప్లైన్ ఎవరో కొత్త వాళ్ళు, లేదా అప్లైన్ ఎవరో ఇంతకుముందు మనకు తెలియని వాళ్ళు అన్ని కరెక్షన్ చేస్తున్నారంటే నెగిటివ్ ఆలోచన చేయమాకుండా, వాళ్ళు మనకన్నా ముందున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పే విషయాన్ని మనం పాజిటివ్ గా తీసుకోవాలి. సో ఆ విధంగా ప్రతిరోజు జూమ్ కి రావాలి, కమ్యూనికేషన్ పాజిటివ్ చేయాలి, వర్క్ పరంగా పాజిటివ్గా ఉండాలి, అండ్ కరెక్షన్ పాజిటివ్ చేయాలి, ప్రతిరోజు రిపోర్ట్ చేయాలి. సో ఈ నాలుగో విషయము, ఈ డైలీ యాక్టివిటీస్ ని అటెండ్ చేస్తాం. ఈ పనులు చేస్తారా? ఎస్ఆర్ లో ఎస్ మా గురుజీ. ఎస్ మా గురుజీ. ఎస్ టీం నుంచండి. అండ్ ఐదోది ప్రతి వారము మీ కింద వచ్చిన టీం కి ఈ పనులు జరుగుతుందో చెక్ చేయండి. ఏ స్టెప్ ట్రైనింగ్ జరుగుతుందో లేదో చూడండి. ఏ స్టెప్ ట్రైనింగ్ జరగకపోతే ఏ స్టెప్ ట్రైనింగ్ జరిపించండి. అండ్ సండే వెన్యూ జరుగుతుందో లేదో చూడండి. సండే వెన్యూ జరగకపోతే జరిగేలా చూడండి. అండ్ ఈ ఏ స్టెప్ ట్రైనింగ్ సండే వెన్యూకి రాకపోతే గ్రూప్ మీటింగ్ కి వెళ్ళి మన టీం కి కలవాలి. గ్రూప్ మీటింగ్ ద్వారా మనకు పాజిటివ్ ఎనర్జీ ఇవ్వాలి. ఈ మూడింటికి మిస్ అయితే హోమ్ మీటింగ్, పర్సన్ టు పర్సన్ కూడా ఇంటికి వెళ్ళి కూడా కలవాలి. సో ఈ విధంగా జాయిన్ అయిన ప్రతి ఒక్క వ్యక్తిని అగైన్ మనం కలవటం వల్ల వాళ్ళు మళ్ళీ రీస్టార్ట్ అయిపోయి ఖచ్చితంగా బిజినెస్ లో వర్క్ చేస్తారు. సో ఎంతో మంది వ్యక్తులు వస్తూ ఉంటున్నారు, బట్ వాళ్ళతో వర్క్ పరంగా చేయించలేకపోవడం వల్ల పోతూ మళ్ళీ కొత్త వాళ్ళ కోసం వెతుకుతున్నాం. సో కొత్త వాళ్ళ కోసం వెతకడం కాదు, నీ కింద ఒక 2-3 జాయిన్ అయితే ఆ 2-3 వ్యక్తులకి మంచిగా లెర్నింగ్ ఇవ్వండి, నాలెడ్జ్ ఇవ్వండి. ఖచ్చితంగా ఆ వ్యక్తి నీతో పాటు ట్రావెల్ చేస్తే నీ వర్క్ ఇంకా ఈజీ అయిపోతుంది. సో ఈ పని యాక్టివిటీస్ కోసం 100% నువ్వు చేస్తూ టీంకి నేర్పించే విధంగా చేయాలి. చేస్తాక రెడీగా ఉన్నారా? ఐదో పని ఎస్ఆర్ ఎస్ మా గురుజీ. ఎస్ మా గురుజీ. నెక్స్ట్ ఆరో పని లాస్ట్ అండ్ ఫైనల్. ప్రతి నెల టాస్క్ తీసుకోండి. ఈ నెలలో ఖచ్చితంగా ఈ ర్యాంక్ అచీవ్ చేయాలి, ఈ వారం ఇన్ని స్లాబ్లు అచీవ్ చేయాలి, ఈ వారంలో ఇంత ఇన్కమ్ తీసుకోవాలి, అండ్ ఈ నెలలో ఈ రికగ్నిషన్ తీసుకోవాలి, ఈ కోర్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు, ఈ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఈ సన్మానం తీసుకోవాలి, ఈ సత్కారం తీసుకోవాలి అని మైండ్ లో ఫిక్స్ అవ్వండి. నేనైతే నెలకు ఒక కోర్ ట్రైనింగ్ పెడతాను. సో రేపు 16వ తారీఖు గుంటూరులో కోర్ ట్రైనింగ్. సో ఇక్కడ స్లాబ్ పట్టాలు, ర్యాంక్ పట్టాలు, రికగ్నిషన్స్, లెవెల్స్ పట్టాలు అన్ని కూడా అప్ టు ప్లాటినం వరకు చేయడం జరుగుతుంది. సో మళ్ళీ ఫంక్షన్ మనకి ఏప్రిల్లో ఫంక్షన్ ఉండేది అనమాట. ఈ లోపు ఫంక్షన్స్ ఏమి లేవు, గురుజీ వాళ్ళు పెట్టే ఫంక్షన్. కానీ నేను పెట్టే ప్రతి నెల ఒక ట్రైనింగ్ గుంటూరులో అయితే నేను ఆర్గనైజ్ చేస్తాను. అది నేను 2019 నుంచి కూడా ఈ రోజుకి ఏ నెల కూడా ఏ ఫంక్షన్ లేకుండా, ఏ ట్రైనింగ్ లేకుండా ఎప్పుడు నేను వదిలిపెట్టను. ఖచ్చితంగా దాన్ని మీరు హాజరు కావాలి. మీరు టాస్క్ పెట్టుకొని ఆ టైం కల్లా మీరు ఈ లెవెల్ అచీవ్ చేయాలి, ఈ ర్యాంక్ తీసుకోవాలని మీరు పెట్టుకోవాలి. దాని దగ్గర మ్యాచింగ్ యాక్షన్ కూడా చేయాలి. చేయడానికి రెడీగా ఉన్నారా? ఎస్ఆర్ నో? పెట్టుకోవాలి. 2 నెలలు ఇచ్చేయాలి, 3 నెలలు ఇచ్చేయాలి, 4 నెలలు ఇచ్చేయాలి, 5 నెలలు ఇచ్చేయాలి, సంవత్సరాలు ఇచ్చేయాలి. అన్ని చేయాలని అనుకొని, చేసినట్టుగా అనుభూతి పొందుకొని, చేసినట్టుగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ముందుకు వెళ్ళాలి. సో బయట జనాభా ఎవరు ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినా సరే ఎవరి మాట వినకుండా నీ గమ్యం ఏదైతే ఉందో దాన్ని నువ్వు చూసుకుంటూ ముందుకెళ్ళాలి, కానీ ఎవరి మాటలు వినకుండా ఉండాలి. చేస్తా రెడీనా? ఎస్ఆర్ ఎస్ మా గురుజీ. దానికి నా లైఫ్ లో జరిగిన కొన్ని రియల్ సంఘటనలు కూడా చూపిస్తాను నేను. సో నేను సేఫ్ షాప్ స్టార్ట్ చేసినప్పుడు ఎంతో మంది ఎన్నో రకాలుగా నన్ను కూడా అవహేళనగా మాట్లాడి, అంటే చాలా మందికి నేను ఛాన్స్ ఇవ్వలేదు. కానీ పబ్లిక్ ప్లాట్ఫామ్ లో అప్పుడప్పుడు నేను కొన్ని పోస్టులు పెడుతున్నప్పుడు కామెంట్లు చేసేవాళ్ళు. నేనైతే ఎవరికాడికి వెళ్ళి వాళ్ళతో అనిపించిన స్థాయి నేను అసలు చేసేవాడిని కాదు. నెగిటివ్ పర్సన్స్ కాడికి నేను వెళ్ళేవాడిని కాదు. నా దగ్గరికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు, అంత సాహసం చేసేవాళ్ళు కాదు. నీ వల్ల కాదు, నీకు చేత కాదు అనేవాళ్ళు, నన్ను ఎవరు అనేవాళ్ళు కాదు. ఎందుకు అనేవాళ్ళు కాదని నేను ఎవరికాడికి వెళ్ళేవాడిని కాదు. అలాంటి అట్మాస్ఫియర్ నేను ఉండేవాడిని కాదు. కానీ నేను ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో ఇట్లా నేను పెడుతున్నప్పుడు కొంతమంది కామెంట్లు నెగిటివ్ గా పెట్టేవాళ్ళు, నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు. ఉదాహరణకి ఇగో చూడండి, 8 సంవత్సరాల క్రితము ఇదిగోండి నా యొక్క ఫేస్బుక్ ఐడి చిన్నగారా. ఇలా హోటల్ కర్రీ పని చేస్తూ ఉన్న టైంలో ఉన్న ప్రాసెస్ ఇదే రోజు అనమాట. సో సేఫ్ షాప్ లోకి వచ్చేసాము. సేఫ్ షాప్ లోకి వచ్చిన తర్వాత నాడు నేడు ఫోటో పెట్టా.
ఇది ఎప్పుడు పెట్టాను? 4 ఏళ్ల క్రితము, 4 years బ్యాక్, చిన్నాగార అనే ఫేస్బుక్ అకౌంట్ లో సండే వచ్చింది. ఇదే రోజు 4 సంవత్సరాల క్రితం కోర్టు రన్నింగ్ ఇచ్చాను నేను. సో ఇక్కడ రాశాను, గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ సేఫ్ షాప్. నాడు ఇక స్వామిదాసు, శ్రీనివాసరావు, నేను ఎప్పుడు 20వ తారీఖు 8వ నెల 2019 అలా ఉన్నాను. నేడు 14/2/2021కి మారాడు. అంటే ఇతను సూట్లో వచ్చేసాడు, ఇతను సూట్లో వచ్చాడు, నేను మారాను. అంటే దట్ మీన్స్ 28/2019లో వాళ్ళకి సేఫ్ షాప్ లో తీసుకురావడానికి ఇలా ప్రయత్నం చేశాను. ఆ గ్రాండ్ నాగార్జున తీసుకొచ్చి మాట్లాడాను, అప్పుడు రాలా. తర్వాత బిజినెస్ లోకి వచ్చినాక నేడు మారారు అని నేను పెడితే ఒకతను కామెంట్ చేశాడు. ఏమని కామెంట్ చేశాడంటే, అల్లాడే అంకమరావు, నేను ఎవరు, నాతో పాటు కాలేజీలో పనిచేసిన వ్యక్తి, డిగ్రీ కాలేజీ లెక్చరర్ అనమాట. సో ఆయన ఏం కామెంట్ పెట్టాడు, కొత్త సూట్స్ కొన్నారా అని పెట్టాడు. ఎవరు పెట్టాడు చెప్పండి టైగర్. కొత్త సూట్లు కొన్నారా అని పెట్టు. అంటే ఆయన ఏమో అర్థం చేస్తున్నాడు అంటే వెటకరంగా చేసేళ్ళే, నాడు ఇలా ఉన్నాము, నేడు ఇలా సూట్లకు వచ్చాము, ఇట్లా మంచి లైఫ్ స్టైల్ మారింది అని పెడితే అతను కొత్త సూట్స్ కొన్నారా అని పెట్టాడు. దానికి నేను రిప్లై ఇచ్చేసా, మీకు అలా అర్థమైంది అంకమరావు గారు, మా సొంత అన్నయ్యలు ఇంతకుముందు 16 సంవత్సరాల నుండి 2003 నుంచి 2019 గుంటూరులోని ఆటో నడుపుకుంటూ జీవనం సాగించేవారు. 20/10/2019 తేదీన సేఫ్ షాప్ అవకాశం తీసుకొని 1 సంవత్సరంలో 500 టీంని తయారు చేసుకొని ప్రతి వారం కనీసం 5,000 రూపాయల పైగా సంపాదిస్తూ మంచి లైఫ్ ని అనుభవిస్తున్నారు అని పెట్టాడు. అర్థమవుతుందా? అతనేమన్నాడు, సూట్లు కొన్నారా అని కామెంట్ చేస్తే, కొత్త సూట్లు కాదయ్యా లైఫే మార్చుకున్నారు అని పెట్టారు. అని అందరితో వదిలేసానా? అతను అన్న మాటని పాజిటివ్ గా తీసుకున్నాను. అరే వీళ్ళకి ఇట్టుందా, ఇలా వ్యవహారం ఎట్టుందా అని నేను మైండ్ లో పెట్టేసుకొని ఇదే వ్యక్తుల్ని సక్సెస్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లాను. ఫస్ట్ మా ఫాదర్ కూడా నమ్మలా. మా ఫాదర్ కూడా ఏం చెప్పాడు, ఏంటంటే వీళ్ళు ఇలా అవుతారా అనే విషయం ఫస్ట్ బిలీవ్ చేయలే మా నాన్నగారు కూడా. బట్ మా నాన్నగారి గురించి చెప్పా, సో వీళ్ళ లైఫ్ మార్చి చూపిస్తాను చూడానా, సో నేను ఏదైతే చెప్తున్నానో అదే జరుగుతుంది, ఫ్యూచర్ లో నువ్వే చూస్తావు చూడు అని చెప్పేసి మా నాన్న కూడా నేను ప్రామిస్ చేశాను. ఆ రోజు మా నాన్న నమ్మలేదు. బట్ ఒక రోజు ఒక మీటింగ్ తీసుకొచ్చేసి మా ఫాదర్ని, మా మదర్ని తీసుకొచ్చేసి వాళ్ళని చూపించాను, నువ్వు ఎలా ఉన్నారో చూసుకో అని. అవును, కనిపిస్తుందా? కనిపిస్తుందా? సో చూడొచ్చు, ఒక మనిషి గట్టిగా అనుకుంటే, ఒక వ్యక్తి గట్టిగా అనుకుంటే ఆ వ్యక్తి తాలూకా జీవితమే కాదు వాళ్ళ కుటుంబాల జీవితం. మా నాన్నగారు తమ్ముడు కూడా వాళ్ళు మాట్లాడతారు. ఒకసారి వాళ్ళకి ఇస్తాను, ఒకసారి వాళ్ళ కోసం బిగ్ క్లాస్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. నూతన సంవత్సరంలో అందరూ 9వ తారీఖున ఈ ఫంక్షన్కి రావడానికి ఎంతో ఆనందకరంగా ఉంది, చాలా సంతోషం. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. శ్రీనివాసరావుకి గోల్డెన్ డేట్ రావడానికి చాలా సంతోషం ఉంది. చిన్నారావు, స్వామిదాసు, శ్రీనివాసరావు ముగ్గురు నాకుంటే వీళ్ళందరూ సేఫ్ షాప్ ఆన్లైన్ మార్కెటింగ్ ఆశ్చర్యకరంగా ఎదుగుదల కావడానికి మేము కంటిన్యూషన్ డైలీ ప్రార్థన చేస్తున్నాం. మీ అందరూ బాగుండాలి, అందరూ నిరుద్యోగులుగా ఉండకుండా ఉద్యోగం చేసుకున్నట్టుగా 24 గంటలు కష్టపడి పనిచేసుకుంటే దీనిలో మంచి ఆదాయం ఉందని చెప్పేసి మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. అందరూ బాగుండాలి. మీ అందరికీ మరి వందనాలు. చూడొచ్చు, ఈరోజు స్వామిదాస్ ఒక కార్లో, శ్రీనివాసరావు కార్లో, నేను ఒక కార్లో. అర్థమైందా? ఇప్పుడు కూడా జనాలు నమ్మరు, కార్లు అద్దెకి తీసుకున్నారా అంటారు. అర్థమవుతుందా? జనాలు ఏమంటారు ఇప్పుడు కూడా, అద్దెకి తీసుకున్నారా అంట. అద్దెకి తీసుకున్నారా అంటారు.
నవ్వేవాడు నవ్వని, ఏడ్చేవాడు ఏడవని, పొగిడేవాడు పొగడిని, తిట్టేవాడిని తిట్టని, డోంట్ కేర్ అనే ఒక పాట ఒకటి ఉంది. ఇప్పుడు బాలకృష్ణది ఆ సినిమా ఒక సినిమాలో పాట అనమాట అది. అర్థమవుతుందా? ఎవడు ఏమనుకుంటే మనకేంటి? మనం ఏంది అనేది మనం ఎలా సంపాదిస్తున్నామో, మనం ఎలా సక్సెస్ అవుతాం మనకు తెలుసు. మనతో కూడా కూడా ఉన్న వాళ్ళకి తెలుసు. ఎస్ ఆర్ నో? మనతో పాటు కూడా ఉన్న వాళ్ళకి మాత్రమే తెలిసిద్ది. మనతో పాటు లేని వాళ్ళకి, మన చుట్టుపక్కల మనం ఎదుగుదల వద్దనుకునే వాళ్ళకి, మనం ఎదిగితే ఓరం లేని వాళ్ళకి, మనం సంపాదించుకుంటే వెనకలాగే వాళ్ళకి, వాళ్ళు ఎప్పుడు మనం నచ్చం. ఎస్ ఆర్ నో? సో కాబట్టి ఈ విషయాలన్నీ కూడా నెగిటివ్ విషయాల పైన ఫోకస్ చేయకుండా ఓన్లీ పాజిటివ్ విషయాల మీద ఫోకస్ చేయండి. మీరు మీ లైఫ్ మీ చేతుల్లో ఉంది. చెప్పండి, మీ లైఫ్ ఎవరి చేతిలో ఉంది? మా చేతిలో ఉంది. మీ మా లైఫ్ ఎవరి చేతుల్లో చేతిలో ఉంది? మా చేతుల్లో ఉంది. నా లైఫ్ నా చేతిలోనే ఉంది. నా అప్లైన్ చేతిలో లేదు, నా డౌన్ లైన్ చేతిలో లేదు. మరి మీ లైఫ్ ఎవరి చేతిలో ఉంది? మా చేతుల్లో మా మీ చేతుల్లో లైఫ్ ఉంది మీ మా ఇంటి పక్కన వాళ్ళ చేతిలో ఉందా? మీ వీధి వీధి నో వీధి చివరి వాళ్ళ చేతిలో ఉందా? మావిడిది. మీ బంధువుల చేతుల్లో ఉందా? మీ రిలేటివ్ చేతిలో ఉందా? మీ ఫ్రెండ్ చేతిలో ఉందా? ఎవడు ఏంటి రాకపోతే ఏంటి? ఐ డోంట్ కేర్ అనుకోండి. ఎస్ ఆర్ నో? ఎవరు వచ్చినా నేను ఉంటాను. నేను సేఫ్ షాప్ ఉంటాను. గేరా చిన్నారావు గురించి ఎలా అయితే లైఫ్ స్టైల్ మార్చుకున్నాడో నేను అలా మార్చుకుంటాను. ఆయన కుటుంబంలో ఆయన కుటుంబ సభ్యుల్లో 5 వ్యక్తులు ఎలా అయితే డైమండ్ చేస్తున్నాడో అలానే మేము కూడా మా కుటుంబంలో 2, 3, 4, 5 నేను చేయగలను. నా దగ్గర కూడా సత్తా ఉంది అనుకోండి, ఖచ్చితంగా జరుగుతుంది అని నేను మీ అందరికి మాటిస్తూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ధన్యవాదాలు. దిస్ గారా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్. ఫైనల్ గా చెప్తున్నాను, సేఫ్ షాప్ లో సక్సెస్ అవ్వడానికి చదువుతో పని లేదు, వయసుతో పని లేదు, అనుభవంతో పని లేదు. రెండు విషయాలు కావాలి. చేయాలన్న కసి పట్టుదల కావాలి. చేయాలన్న కసి పట్టుదల కావాలి. అండ్ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఓపిక కావాలి. ఎవరైతే ఈ 2 విషయాలు ఒక కసి పట్టుదలతో పాటు ఓపిక ఎవరికైతే ఉండిద్దో వాళ్ళే ఈ బిజినెస్ లో డైమండ్ అవుతారు. అప్పుడు డైమండ్ అవటం అనేది వాళ్ళకి ఎలా అనిపించింది అంటే ఇంత సింపుల్. డైమండ్ అవటం ఎట్లా చెప్పండి? ఎంత అనండి? డైమండ్ అవటం ఎట్లా? డైమండ్ డైమండ్ ఇంత సింపుల్. డైమండ్ అవటం వాడు వచ్చే వాళ్ళు రాని పోని బుర్రలోంచి తీసి పడేయటమే. సార్ నో, నేనున్నాను. నా పైన అప్లైన్లో గ్యారేజ్ ఉన్నారో గురించి ఉన్నాడు మమ్మల్ని డైమండ్ చేయడానికి. అని మీరు బలంగా ఫిక్స్ అవ్వండి. మిమ్మల్ని డైమండ్ చేయడానికి కాదు, యూసీఏదా కూడా నేను ఉంటాను. గడప గడపకి సేఫ్ షాప్ తీసుకెళ్తాను. ప్రతి ఒక్కరు ఈ రోజు ఎవరైతే నో 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 అంటున్నారో రేపొద్దున ఆధార్ కార్డు పాన్ కార్డు పెట్టుకొని నా ఐడియా నా ఐడియా నా ఐడియా అని మీ దగ్గరికి లైన్ 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 కట్టించిపోతే అప్పుడు అడగండి. వాళ్ళు ఆగుతున్నారు వీళ్ళు ఆగుతున్నారని ఎల్లం ఆగుతుంది పుల్లం ఆగుతుంది వాళ్ళ గురించి వీళ్ళ గురించి మీరు భయపడకండి. ఎస్ఆర్ నో? చిన్న స్టోరీ చెప్పేసి ముగిస్తాను అనమాట. ఒకరోజు ఒక కుందేలు పోతా ఉంటే ఒక కుక్క చూసింది. ఆ కుక్క చూసి ఆ కుక్కకే ఆకలేసింది. ఆకలేసేసి కుందేలు వెంట పడిపోయింది. కుందేలు వెంట పడిపోతా ఉంటే ఆ కుందేలు పరిగెడతా ఉంది, కుక్క పరిగెడతా ఉంది. ఫాస్ట్ గా పరిగెడుతుంది కుందేలు, కుక్క కూడా పరిగెడుతుంది. ఈ కుక్క పరిగెడతాం చూసి ఇంకొక 4 కుక్కలు వచ్చినాయి. ఆ 4 కుక్కలు కూడా పరిగెడుతున్నాయి. ఇంకో 10 కుక్కలు వచ్చినాయి. ఇంకొక 50 కుక్కలు, 100 కుక్కలు వచ్చినాయి. ఆ కుందేలు పరిగెడతాం ఈ కుక్క చూసింది. ఈ కుక్క పరిగెడుతూ ఉంటే దాని వెనకాల ఈ కుక్క పరిగెడుతుందనే ఉద్దేశంతో మిగతా 4, 6, 10, 100 ఆ కుక్కలు కూడా పరిగెడుతున్నాయి. పరిగెత్తిని 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 కొంత టైం రాగానే ఒక 20, 30 కుక్కలు ఆగిపోయినాయి. ఎన్ని కుక్కలు ఆగిపోయినాయి? ఒక 20, 30 కుక్కలు ఆగిపోయినాయి ఓపి లాక. ఈ 20, 30 ఆగిపోయాకే మిగతా కుక్కలు ఆగిపోయినాయి, మిగతా కుక్కలు ఆగిపోయినాయి, మిగతా 99 ఆగిపోయినాయి. ఎస్ఆర్ నో? బట్ ఒక కుక్క మాత్రం దాన్ని వదిలిపెట్టకుండా పరిగెడుతూనే ఉంది, పరిగెడుతూనే ఉంది, పరిగెడుతూనే ఉంది. చివరికి అనుకున్నది సాధించుకుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఎవరైతే డైమండ్ అవ్వాలని ఫిక్స్ అవుతారో మనందరూ కుక్కలు అనుకుంటే ఇప్పుడు గ్యారేజ్ ఉన్నారా అనేవాడు కుందేలు కోసం పరిగెడుతున్నాడు. కుందేలు అంటే ఏది? డైమండ్ కోసం పరిగెడుతున్నాడు అనుకుందాం, లేదా యూసీఏ కోసం పరిగెడతా. నేనేం చూశాను? ఆ రిచ్ లైఫ్ చూశాను. రిచ్ లైఫ్ చూశాను. సేఫ్ షాప్ లోకి వస్తే ఆ లైఫ్ ఎలా మారితే చూశాను, వాళ్ళ కుటుంబాలు ఎలా మారితే చూశాను. అవి చూసుకుంటూ పరిగెడుతున్నా. నాతో కూడా నా వెనకాల పరిగెత్తులు కొంతమంది వచ్చారు.
కొంతమంది మధ్యలో ఆగిపోయారు, కొంతమంది ఆగిపోయారు, కొంతమంది ఆగిపోయారు. వాళ్ళు ఎవరు ఆగినా నేను ఆగట్లా, నేను పరిగెడుతున్నా, నేను పరిగెడుతున్నా అనుకున్న సాధించుకున్నా లేదా? ఎస్ ఆర్ నో? Yes. సాధించుకుంటాడు. ఎస్ మా గురు. మీరు దేనికోసం పరిగెడుతున్నారు? ఎవరో పరిగెడుతున్నారని మీరు పరిగెడుతున్నారా? ఎవరో ఆగిపోతారని మీరు ఆగిపోతున్నారా? ఎవరి కోసం పరిగెత్తాలి మనం? మా మన కోసం కోసం, మన ఫ్యామిలీ కోసం, మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం పరిగెత్తాలా? అమ్మో వీళ్ళు ఆగిపోయారా, అరే ఈ బజార్లో వీళ్ళు ఆగారా, ఈ ఊర్లో వీళ్ళు ఆగారా, ఇక ఎల్లమాగిందా, అరే పుల్లమాగిపోయిందా, అరే వాళ్ళు ఆగితే నాకేం పని ఉంది? నేను గేరా చిన్నారావు, యూనివర్స్ లో సింగిల్ పీస్. చిన్నారావు అన్నాడు ఒకడే ఉంటాడు. ఎల్లమాగింది, పుల్లమాగింది, నారాయణ ఆగాడు, వెంకటరామ ఆగాడు, రోజారావు ఆగాడు, రామారావు ఆగాడు, వాడు వీడు ఆగితే నాకేందంట? గేరా చిన్నారావు ఆగడు. సేఫ్ షాప్ లో చివరి శ్వాస వరకు కూడా చేస్తాడు. గడప గడపకి సేఫ్ షాప్ తీసుకెళ్తాడు. ప్రతి ఊరి గడ్డ సేఫ్ షాప్ అడ్డగా మారుస్తాడు. ఇదే సేఫ్ షాప్ ని రేపొద్దున మీరు చూడండి, ప్రతి ఊర్లో ఒక బైక్ ఎలా ఉందో, ఇంతకుముందు సైకిల్స్ ఉండేవి, తర్వాత బైకులు వచ్చినాయి. ప్రతి ఇంట్లో మొబైల్ ఫోన్ ఎలా ఉందో, ప్రతి ఇంట్లో సేఫ్ షాప్ చేసేవాడు ఒకడు వస్తాడు. ప్రతి ఇంటికి సేఫ్ షాప్ జెండా పడుతుంది. కొంతమంది Yes, ఆడపిల్లలు Madhuri. పెళ్లిళ్ళకి చేయాలంటే కూడా ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఉందా అని అడుగుతున్నారు కదా. ఫ్యూచర్ లో మీ అబ్బాయి సేఫ్ షాప్ లో డైమండా, అప్పుడే మా అమ్మాయిని ఇస్తాం అనే స్థాయికి తీసుకొస్తాం. అసలు ఆడవాళ్ళని ఏ మాత్రం తగ్గించే పరిస్థితి లేకుండా, ఆడవాళ్ళు మగవాళ్ళకి ఏ మాత్రం తక్కువ కాకుండా, నా లెఫ్ట్ రైట్ టీమ్ లో ఒకవైపు జెంట్స్ ఎంతమంది ఉంటే ఇంకోవైపు లేడీస్ అంతమందిని కొన్ని వందల మంది డైమండ్స్ చేస్తాం. 100 మందిలో 50 మంది లేడీస్ డైమండ్స్ అయితే 50 మంది జెంట్స్ డైమండ్స్ ఉంటారు. ఇద్దరు ఈక్వల్ గా ముందుకు తీసుకెళ్తాను. సో మరి మీరు ఫిక్స్ అవ్వండి. ఖచ్చితంగా మీ అందరికి ఒకటే చెప్తున్నాను, ఎవరు బిజినెస్ చేసినా చేయకపోయినా, ఎవరు ఆగినా, మీరు మాత్రం ఫిక్స్ అయిపోండి. ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు టైం సేఫ్ షాప్ కోసం స్పెండ్ చేయండి. ప్రతిరోజు డైలీ యాక్టివిటీ చేయండి, వారం వీక్లీ యాక్టివిటీ చేయండి, మంత్లీ యాక్టివిటీ చేయండి. పక్కాగా ఈ బిజినెస్ లో మీరు అందరూ డైమండ్ అవుతారు. మరి మీరు అందరూ డైమండ్ అవుతారు, రెడీగా ఉన్నారా? Yes, ma'am. ఐ కెన్ డూ ఇట్. ఎస్ అనండి. Yes. ఐ కెన్ డూ ఇట్. Yes. I can do it. I can do it. I can do it. Yes. I can do it. ఐ కెన్ డూ ఇట్ అంటే మీరు ఎస్ అనాలి. ఐ కెన్ డూ ఇట్. Yes. 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 సో ఏదైనా సరే ఐ కెన్ డూ ఇట్ అనుకోండి. ఓకేనా? ఏదైనా సాధించగలరు. ఓకేనా? సో Yes. థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఈ రోజు టాపిక్ డిస్కస్ లోకి వెళ్దాం. నెక్స్ట్ దీపా మేడం టాపిక్ టెస్ట్ మనీ కూడా విన్నాక కొన్ని అప్రిషియేషన్ అవి కూడా మాట్లాడతాం.